నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా, నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి, మీరు మరీను. జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే, దీంట్లో తప్పే ఉంది. నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని అమౌంట్ తీసుకెళ్ళి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు. నా టవల్ చెప్తా. అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే, మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రెండు పోదాం. ఎవరా అది? ఎందుకేసావరా? అది అది బాబాయ్. నన్ను బాబాయ్ అంటావా? దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు? ఫ్రంట్ ని చూసా, బ్యాక్ ని చూసా, ఫేస్ ని చూసాం. అది మాట్లాడకు. ఏ స్కూల్ రానిది? పాఠాలు నేర్పుతున్నాడు, రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు. మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను. ఎక్కడ రా నీ మాస్టారు? టీచర్ అండి, నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అక్కర్లేదు, నేనే వస్తాను. పద. తప్పు కదండి, మా టీచర్ కంటే మీరే గొప్ప కదా. అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి. లెస్సగా పలికితురా, పిలుచుకురమ్ము. ఒరే ఆమదమ్మవాడా, హోంవర్క్ చేసావా? లేదు సార్. ఏమొచ్చింది? మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి. మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోంవర్క్ చేయకపోవడానికి ఏమిట్రా సంబంధం? మరి మా నాన్నే కదండి నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. బడుద్దాయి రాస్కెల్. టీచర్ సార్, మీకోసం పోలీస్ వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. పోలీస్ ఏమిట్రా పోరంబొక్క విధవా? పోలీస్ ఏమిటి? మరి మీరు నిన్న నన్ను కొట్టారుగా, అందుకే మా బాబాయ్ పంపించాడు. పోలీసే మమ్మల్ని కొడతాడంట. ఎక్కడ్రా పోలీసు? అదిగో. నువ్వు క్లాసులోకి వెళ్ళి కూర్చో, నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను. నమస్కారం అండి. ఏమయ్యా, నువ్వే నా పిల్లవాడు మాస్టర్వి? చిత్తం నేనేనండి. ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి. వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప? పాఠాల సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. చిత్తం దాన్నే ఉందిలేండి. రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం. బెత్తం కూడా ఇవాళ అవతల పారేస్తున్నాను. మీరే చూస్తారుగా మార్పు. నువ్వెక్కడ మాలోకమయ్యా? మా అంటి ట్రాఫిక్ టైము ఇదే రోడ్డు మీద అయితే 5వ 10వ సంపాదించుకునేవాడిని. నీ పాలు పడిపోయాను. ఈసారికి ఇలా కానివ్వండి, పక్కవాడిని మీరే చూసి ఉన్నట్టు వదిలేయాలి. అయ్యా ఏంటన్నా ఇదంతా? చెప్తా. కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్. ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్. గోపికలు కూడా ఉంటారు. మన ఓపిక ఏంటో నాకంత తికమగ్గా ఉంది. ఏం లేదు తమ్ముడు, ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడుందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా. అందుకని తెలుసుకొని చెప్పాలి కదా. చెప్పడం మనలాంటి మంచి వాళ్ళ విధి కదా. ఎక్స్క్యూజ్ మీ, బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? నీకేమన్నా అబ్జెక్షనా? నాకేం అబ్జెక్షన్ లేదు. నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. సబ్జెక్ట్ ఇద్దరిది ఒక్కటే. అయ్యా అయితే ఇంకెందుకు కాదు, మెట్రిక్స్ రన్నింగ్ లో పడి ఉంటుంది. అంటే తమ్ముడు 1 minute, నువ్వు నడు, నేను వచ్చేస్తాను. ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోడి వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు.
నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు, పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారేకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదు, ఆడు కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలక్క ఆవుకావు అంటావు నువ్వు ఒకడు. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి? అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని. చాలు, ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టి ఎదిగాను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోరా. నువ్వెంత మంచిదానివే అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. పిచ్చి నా పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళటానికి టికెట్లు. మధ్యలో ఫిట్టింగ్ పెట్టి నెలను పోనీ అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఇదేమన్నా కార్తీక మాసం నోమా? మీరుండండి అత్తయ్య. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఆ, పదండి బార్కా హనీమూన్ కి. కోటం ఏంటి నీ ప్లాను? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బ్రూడింగ్ చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా? నీకు ముందే చెప్పాను హనీమూన్ లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్లాల్సిందే. ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మాకు కరెంట్ లేకపోవడం ఏంటి? జనరేటర్ ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, ఒంట్లో. నా ఒంట్లో కరెంట్ లేకపోవడం ఏంటి? పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాకులెట్టిందో నీకు తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ పద. ఆ కుర్చీలన్నీ సర్దండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఓహో నడుము ఇరిగిపోయిందో ఎంతవారి తొక్క. ఈ పిచ్చోడు ఇట్టొస్తున్నాడేంటి? వీడికి ఇస్తాను చూడు కిక్కు. అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో గేమ్స్ చూడ. అంటే ఈ పిచ్చోడు పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని ప్లగ్ లో వేలు పెట్టించిందాక నిద్రపోవడం అనమాట. వీడియో గేమ్సా? గట్టిగా అనకండి సుమా. పిచ్చోడు అనుకుని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎర్రకొట్టి అవతల పడేస్తారు. ఇలా రా, ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో, ఎక్కువ 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 చేతులు పెట్టుకో. ఈ కళ్ళజోడు పెట్టుకో. ఏంటా ఫేస్ నవ్వుతూ పెట్టు. పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను. బిస్కెట్లు తీసుకురారా. తింటారా ఇని? అలాగే మంచినీళ్ళు పట్టరా. తాగుతారా ఇని? సిగరెట్లు పట్టరా. కాలుస్తారా ఇని? కర్ర పట్టరా. కొట్టుకుంటారా ఇని? ఈ అమ్మో